చేసిన మెగా డిఎస్సిపై విజయవాడ ప్రతిభ కోచింగ్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. 2024 టెట్ ఫలితాల్లో ప్రతిభ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. మరోవైపు వందల సంఖ్యలో విద్యార్థులు టెట్ క్వాలిఫై అయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వదిలినటువంటి టెట్ ఫలితాల్లో విజయవాడ ప్రతిభ రికార్డులు సృష్టించింది. దాదాపు టాప్ 10 ర్యాంకుల్లో మెజార్టీ ర్యాంకులు కూడా ప్రతిభ కోచింగ్ సెంటర్ నుంచే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే స్టేట్ ఫస్ట్ ర్యాంకు ప్రతిభ కోచింగ్ సెంటర్ నుంచి వైదేహి అనే స్టూడెంట్కి వచ్చింది. అదేవిధంగా దాదాపు ఆ 10 ర్యాంకులు ఏవైతే ఉన్నాయో 10 ర్యాంకుల్లో దాదాపు 5 ర్యాంకులు కూడా ఇదే కోచింగ్ సెంటర్కి వచ్చినట్టు తెలుస్తుంది. మనతో పాటు వైదేహి ఉన్నారు, స్టేట్ టాప్ ర్యాంకర్గా ఉన్నారు. దాదాపు ఎంతండి మీ స్కోర్ ఎంత, ఎలా ఉంది, మీ ప్రిపరేషన్ ఎలా సాగింది, మీరు ఈ ర్యాంక్ సాధించడానికి వెనక ఉన్న రహస్యం ఏంటి? నాకు 145.86 మార్క్స్ అండి టెట్ ఎస్జిటి పేపర్ 1లో. ఇంకా ఈ ర్యాంక్ సాధించడానికైతే ఖచ్చితంగా ఇందులో ప్రతిభా ఇన్స్టిట్యూషన్ పాత్ర చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి. ఇందులో ఒక మంచి ర్యాంక్ కావడానికి నా బ్రెయిన్ ఎంతైతే వర్క్ చేసిందో నా బ్రెయిన్తో పాటు మన ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సార్ సుధాకర్ సార్ గారి బ్రెయిన్ కూడా అంతే వర్క్ చేసింది. ఇద్దరు బ్రెయిన్లు కలిస్తేనే ఇలా ఇంత మంచి ర్యాంక్ రావడానికి యూజ్ అయిందని నేను చెప్తున్నాను సార్. మరొక విద్యార్థి ఉన్నారు, మీ పేరేంటి, మీకు వచ్చిన ర్యాంక్ ఏంటి? నా పేరు భవానీ, నాకు 145 వచ్చినాయి టెట్లో స్కోరు. సో ఈ విజయానికి కారణం విజయవాడ ప్రతిభ అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. నేను ప్రతిభ విజయవాడ విద్యార్థిని. ఏదైతే ఇప్పుడు టెట్ సిలబస్ ఇచ్చేసి మాకు తక్కువ టైం ఉన్నప్పుడు మేము చాలా స్ట్రెస్ అయ్యాము. ఆల్రెడీ స్కోర్ ఉంది కదా, మళ్ళీ టెట్ అటెంప్ట్ చేయాలా అనే డైనమాలో పడ్డప్పుడు సుధాకర్ సార్ గారు ఉన్న లిమిటెడ్ టైంలో టెక్స్ట్ బుక్స్ అందరి దగ్గర ఉంటాయి, సిలబస్ షీట్ అందరి దగ్గర ఉంటుంది, కానీ ఆ సిలబస్ షీట్ని అకార్డింగ్ టు ద టైం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఆ టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అదేవిధంగా మాకు సబ్జెక్ట్ వైజ్ టెస్టులు పెట్టడం, మాకు వన్స్ ఎగ్జామ్ అయిపోతేనే మన పని అయిపోయింది కాదు. ఆ ఎగ్జామ్ పేపర్లో ఉన్న ప్రతి ఆప్షన్ నుంచి ఒక క్వశ్చన్ తయారు చేయాలి. 4 ఆప్షన్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్, వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ పేపర్ అనేది మా చేత రాపిస్తారు. ఈవెన్ మేము 2 అవర్స్ ఎగ్జామ్ రాసినా ఎక్స్ప్లెనేషన్ పేపర్ రావడానికి మాకు 6 అవర్స్ పడుతుంది. సో అన్ని బుక్స్ గ్యాదర్ చేసి రాయడానికి. సో ఈ విధంగా మనం ఎగ్జామ్స్ రాస్తున్నామనే కాకుండా దాని నుంచి మనం ఎలా ఇంకా బెటర్ మెమరీ ఎలా తెచ్చుకోవాలనేది మాకు సుధాకర్ సార్ గైడ్లైన్స్లో మేము ఈ ర్యాంక్ సాధించినందుకు చాలా సంతోషకరంగా ఉన్నాము. అలాగే మున్ముందు డిఎస్సిలో కూడా విజయవాడ ప్రతిభ ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1గా ఉంటుంది అనడంలో మేము అతిశయోక్తి కాదు, గర్వపడుతున్నాము. థ్యాంక్ యూ. మరొక విద్యార్థి ఉన్నారు, చెప్పండి, మీకు వచ్చిన ర్యాంక్ ఏంటి, ప్రిపరేషన్ ఎలా సాగింది, దీనికి ఇన్స్టిట్యూట్ మీకు ఎలా సహకరించింది? నేను రాజేశ్వరి అండి, ఎస్ఏ బయాలజికల్ సైన్స్. నాకు 127.11 మార్క్స్ వచ్చాయి. నేను ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు నాకు టెట్ మార్క్స్ 104 ఉన్నాయి. ఓన్లీ డిఎస్సికి ప్రిపేర్ అవుదాంలే, డిఎస్సి కోచింగ్ కోసం అని చెప్పి వచ్చానని చెప్పి సార్తో అంటే 104 అనేది మీ ప్రిపరేషన్కి కరెక్ట్ కాదు, మంచి ర్యాంక్ రావాలన్నా జాబ్ కొట్టాలన్నా ఖచ్చితంగా 104 మార్క్స్ మీకు అసలు సరిపోవు, మీరు ఆ ఇదిలో ఉండొద్దు, మళ్ళీ టెట్కే ప్రిపేర్ అవ్వండి అని చెప్పి సార్ చెప్పారు. సార్ చెప్పిన మాట మీదే మేము టెట్కి మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. సో మంచి మార్క్సే వచ్చాయి. మళ్ళీ టెట్ కొనసాగిస్తాను నేను ఇట్లానే. కాకపోతే నేను ఎప్పుడు ఎగ్జామ్ రాస్తున్నా కానీ ఒకలాంటి ఎక్సైట్మెంట్ ఉండే, ఆ ఎక్సైట్మెంట్ స్టూడెంట్కి ఉండకూడదు, స్టేబుల్గా ఉండాలి. ఒక ర్యాంక్ కొట్టాలన్నా జాబ్ కొట్టాలన్నా స్టూడెంట్ ఎప్పుడు స్టేబుల్గా ఉండాలని చెప్పి సార్ సజెస్ట్ చేసేవాళ్ళు. ఆ సజెషన్సే మంచి మార్క్స్ వచ్చేలా చేసింది. ఖచ్చితంగా డిఎస్సిలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నాము. ప్రతిభా ఇన్స్టిట్యూట్కి మా ధన్యవాదాలు. మరొక స్టూడెంట్ ఉన్నారు, చెప్పండి, మీకు వచ్చిన ర్యాంక్ ఏంటి, ఎలా ప్రిపరేషన్ సాగింది, దానికి ఇన్స్టిట్యూట్ ప్రతిభా ఇన్స్టిట్యూట్ మీకు ఎలా సహకారం ఉంది? నా పేరు మౌనిక అండి. నాకు 2022లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో 124 వచ్చాయి. అప్పుడు ఆ టైంలో 22 టెట్ రిజల్ట్స్లో నాది స్టేట్ ఫస్ట్ ర్యాంకు. ఇప్పుడు వచ్చేసి మొన్న వచ్చిన షార్ట్ టైం పీరియడ్ వల్ల డిఎస్సి మీద ప్రిఫరెన్స్ వల్ల ఎక్కువ డిఎస్సికి ప్రిఫరెన్స్ ఇచ్చి రాయలేదు. సో ఆ మార్క్స్ బేస్ చేసుకొని ఇప్పుడు ఇచ్చిన సఫిషియెంట్ టైంతో మా ఇన్స్టిట్యూట్ ప్రతిభా ఇన్స్టిట్యూట్ ప్రోత్సాహంతో ఇంకా పర్ఫార్మెన్స్ గట్టిగా ఇచ్చి మంచి ర్యాంక్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కూడా స్టేట్ ఫస్ట్ తెచ్చేలాగా మా ఫ్యాకల్టీ కానీ మా డైరెక్టర్ సార్ కానీ దానికి ఆ సపోర్ట్ చేస్తారని నమ్మకంతో ఉన్నాము. అదే మేము సాధిస్తాము. సార్ కూడా అలానే మాకు హెల్ప్ చేస్తారు. నేను అసలు జాయిన్ అయింది ఎస్జిటికి. అప్పుడు ఎందుకంటే బీఈడి వాళ్ళకి కూడా ఎస్జిటికి పర్మిషన్ ఉంది కాబట్టి ఎస్జిటికి జాయిన్ అయ్యాను. ఎస్జిటికి పర్మిషన్ లేదని లాస్ట్ టైంలో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్తో అప్పటికప్పుడు కన్వర్ట్ అయ్యి ఈ స్కూల్ అసిస్టెంట్తో వెళ్తే ఎస్జిటి ప్రిపరేషన్తోనే స్కూల్ అసిస్టెంట్లో 22లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా అలానే వస్తుందని చెప్పి నమ్మకంతో ఉన్నాము.
బాగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో డైలీ టెస్ట్లు, మాకు మెయిన్ ర్యాంక్ రావడానికి కారణం, మంచి మార్క్స్ రావడానికి కారణం, మాకు జాబ్ వస్తుందన్న నమ్మకం మాకు ఉండడానికి గల కారణం ఇక్కడ డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు, మంత్లీ టెస్ట్లు కంపల్సరీ ఉంటాయి. ఆ రిజల్ట్ని ఎలా అనౌన్స్ చేయాలి, మాకు ఇది వచ్చింది, రిజల్ట్ వచ్చింది అంటే మాకు ఒక చిన్న పెన్ను అంటే చిన్న బహుమతితో, ఈ ఏజ్లో కూడా మమ్మల్ని బహుమతులతో ఎంకరేజ్ చేసి, ఇంకా మీకు ఎలా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి సారు బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రిపరేషన్తోనే మేము సాగుతున్నాము. డిఎస్సిలో కూడా ఇలానే మీ ముందు ప్రతిభాన్ని నించుతామని చెప్పి, ఈ రాష్ట్రానికి తెలిసేలా చేస్తామని చెప్పి ఎంతో నమ్మకంతో చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. అది వీళ్ళంతా చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా ఉన్నారు. టాప్ ర్యాంకులు వచ్చినందుకు కూడా స్టేట్లో 1-2 ర్యాంకులు రావడం అనేది చాలా కష్టం. అలాంటిది టాప్ 10 ర్యాంకుల్లో దాదాపు 5-6 ర్యాంకులు ఈ ప్రతిభా కోచింగ్ సెంటర్వే వచ్చినాయి అంటే వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ సుధాకర్ ఎవరైతే ఇక్కడ ఫ్యాకల్టీగా అదేవిధంగా చైర్మన్గా ఉన్నారో ఇన్స్టిట్యూట్కి, ఆయన అందించినటువంటి సపోర్టు, ఆయన ఇచ్చినటువంటి ఫ్యాకల్టీ ద్వారా, ఆయన ఇచ్చినటువంటి కోచింగ్ ద్వారానే ఇదంతా సాధ్యమైంది. గతంలో మేము చేయగలమా, సాధించగలమా అనే ఒక డౌట్ మాలో ఉండేది. అలాంటి డౌట్ను పోగొట్టి ఈరోజు మేము విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి, ఇంత స్కోర్ సాధించడానికి ఆయన ప్రోత్సాహం అనేది మా వెనక ఉంది అని వాళ్ళైతే ఆ విశ్వాసం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాజేష్.